దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు దేవుని మాటలు వినడం ద్వారా మీరు అందరూ బలపరచబడుతున్నారని దేవుని సేవకునిగా నేను నమ్ముతూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పక దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తారు. విశ్వాసంతో దినదినము కూడా ఆయన కృప పొందుకుంటూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యం నిమిత్తం పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండము 9వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మను పోనిచ్చేదను, మిమ్మల్ని ఇకను నిలుపునని వారితో చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూస్తూ ఉన్నామండి. ఫరో మోషే అహరోనులను పిలువనంపి. ఇంతకాలం ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఐగుప్తు దేశంలో. ఎలా జరిగినాయి అంటే, ఫరో బయటకు వచ్చే టయానికి, ఫరో ఆ నైల్ నది దగ్గరికి వెళ్ళే టయానికి దేవుడు అనేవాడు మోషేతోటి, మోషే నువ్వు వెంటనే వెళ్ళి ఫరోని ఎదుర్కో, ఫరో పలానా చోట ఉన్నాడు, వెళ్ళి ఎదుర్కొని ఈ మాట చెప్పండి ఫరోకి అని చెప్పేవాడు. మోషే అహరోనులు వెళ్ళి ఫరోని ఎదుర్కొని చెప్పేవాళ్ళు, దేవుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు తన ప్రజలను మరి వెళ్ళి ఆరాధన చేయమని చెప్తున్నాడు, నువ్వు నా ప్రజలను పంపించాలని అడిగేవాడండి. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా, మోషే అహరోనులు రాలా, ఫరోయే మోషే అహరోనులు పిలువనంపాడంట. పిలువనంపంటాడు కదా, తప్పకుండా మిమ్మల్ని నేను పంపిస్తాను, నేను పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తన పాపమేంటో ఫరోకి అర్థమైందండి. ఇప్పుడు కంపల్సరిగా పంపించేస్తాను, ఇంకా మిమ్మల్ని నిలపను, మిమ్మల్ని పంపిస్తా, నేను పాపం చేశా, నా జనులు పాపం చేశారు, మీ దేవుడు న్యాయవంతుడు. ఆమేన్. చూడండి, ఎంతకాలం దుర్మార్గంగా హింసించాడు ప్రజలని. ఇప్పుడు దేవుడు వారి మీదకి కొన్ని శిక్షలు పంపించినప్పటికీ, కొన్ని వారి తెగుళ్ళు పంపించేసరికి ఇప్పుడు అంటున్నాడు, మీ దేవుడు న్యాయవంతుడయ్యా, మేమే పాపం చేసాం అంటే ఎంతో నష్టానికి గురైపోయాక అప్పుడు తెలుసుకున్నాడండి. నిజమే, చాలామంది ఈ రోజున ఎన్నో నష్టాలకు గురైపోయాక అప్పుడు వస్తారు దేవుడి దగ్గరికి వచ్చి, మరి దేవుడు న్యాయవంతుడు, మేమే పాపం చేసాం అని పాపాన్ని ఒప్పుకుంటుంటారు. ఫరో అప్పుడు గ్రహించాడండి, అప్పుడు దేవుని శక్తి దగ్గరికి వచ్చాడు, అప్పుడు మోషే అహరోనులను పిలువనంపించాడు. అంటే ఫరో అప్పుడు రికగ్నైజ్ అయ్యాడు, ఇక దేవుని ప్రజలను పంపించాలి, మోషే అహరోనులను పిలవండి అని చెప్తా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. దేవుడు చెప్పినప్పుడే మనం లోబడితే ఎంతో దీవెన ఉంటుందండి. కానీ లోబడక కష్టాలు కొని తెచ్చుకొని, నష్టాలు కొని తెచ్చుకొని, ఎన్నో సమస్యల్లో పడ్డాక అయ్యో తప్పు చేశాను అని అప్పుడు ప్రభు దగ్గరికి రావటం కంటే ముందే లోబడితే ఎంతో బాగుంది. ఫరో దేవుని ప్రజలను పంపించమని మోషే అడగగానే పంపించుంటే ఏమంటే ఎంత నష్టం ఐగుప్తు దేశంలో జరిగేది కాదు. ఎంత నష్టం జరిగిందో బైబిల్లో మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని మాటకు మొదటగానే మనం లోబడాలండి. దేవుని మాటకు ముందుగానే మనం విధేయత చూపించాలండి. ఎవరమైనా సరే దేవుని మాటకు విధేయత చూపిస్తే దీవించబడతాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. లోబడక హృదయాన్ని కఠినపరుచుకున్న ఆ నష్టానికి ఖచ్చితంగా మనము బలవ్వాల్సిందే. ఇప్పుడు అంటున్నాడు ఫరో వచ్చి, మీ దేవుడు న్యాయవంతుడయ్యా, మేమే తప్పు చేశాం, ఇలాంటి భయంకరమైన ఉరుములు, ఇలాంటి భయంకరమైన వడగండ్లు ఇంక మీదట వద్దు, మీ దేవుడిని వేడుకోండి మా కోసం. దేవునికి మహిమ కలుగునగాక. సర్వ సృష్టి కూడా దేవుని మాటకు లోబడుతుంది, దేవునికే విధేయత చూపిస్తుంది. మనుషులమైన మనం కూడా దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుని కృప మన మీద ఉంటుంది. మరి నిశ్చయముగా ప్రభు కృప మీకు తోడయ్యుండి ముందుకు ఆశీర్వాదంగా నడిపించునగాక. మన దేవునికి లోబడదాం, దీవించబడదాం. దేవుడి మాటలు దీవించునగాక. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా ప్రభువా, యేసు నామంలో ఈ మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూను, ఈ వాక్యం ప్రతి హృదయంలో భద్రపరుచుకుని శ్రమ రాకముందే నాకు లోబడి కృప దయచేయమని యేసయ్య నామములు అడుగుచున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మనందరికీ తోడే కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.